సరే, ఈరోజు ఫార్మసిటిక్స్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఇయర్ మీకు ఒకసారి క్వశ్చన్ పేపర్ని గుర్తు చేస్తున్నాను చూడండి. 3 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. దాంట్లో మీకు చాయిస్ ఉండదు, 30 మార్క్స్. అలాగే 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి 8 ఉంటాయి. దీంట్లో 5 ఆన్సర్ చేయాలి, 50 మార్క్స్. సో టోటల్ 80 మార్క్స్కి మీకు పేపర్ రాయాల్సి వస్తుంది. మొన్న సప్లిమెంటరీ పేపర్ కూడా మీకు దీంతో పాటు పెడతాను. అంటే దాంట్లో ఏది వచ్చింది, దీంట్లో మనం ఇప్పుడు ఏది ప్రిపేర్ అవ్వాలన్నది కూడా ఒక ఐడియా ఉంటుంది మీకు. తర్వాత ఇప్పుడు సిటిక్స్ విషయానికి వచ్చేసరికి మనకి 5 చాప్టర్ ఫార్ములా ఫస్ట్ ఏదైతే మనం అనుకున్నామో అది ఫాలో అవ్వండి. 5 చాప్టర్ ఫార్ములాలో భాగంగా సైజ్ రిడక్షన్ ఒకటి, రెండోది ఫిల్ట్రేషన్ ఒకటి, తర్వాత మూడోది ఎక్స్ట్రాక్షన్ ఒకటి, 4 స్టెరిలైజేషన్, 5 ట్యాబ్లెట్స్. ఈ 5 చాప్టర్స్ ఫార్ములానే మనం ఫిక్స్ అయిపోవచ్చు. చాప్టర్ వైజ్ ఏదేది ఇంపార్టెంట్, మొన్న ఏమి ఇచ్చాడు, ఇప్పుడు ఏమి ఇస్తాడు అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మార్క్స్ని కవర్ చేయడానికి నేను మీకు డెఫినేషన్స్ చెప్పాను ఆల్రెడీ. డెఫినేషన్స్ మీకు క్వశ్చన్ పేపర్స్ బుక్లో ఇచ్చాను. ఆ క్వశ్చన్ పేపర్స్ బుక్లో ఇచ్చిన డెఫినేషన్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. డెఫినేషన్స్ నుంచి మీకు ఆల్మోస్ట్ 5-6 క్వశ్చన్స్ వచ్చినా అంటే మీకు 15 to 18 మార్క్స్ డెఫినేషన్స్ నుంచి కవర్ అయిపోతుంది. అలాగే 10 మార్క్స్ క్వశ్చన్లో కూడా క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ డెఫినేషన్ స్టార్ట్ చేసి మిగిలిన అడుగుతాడు. సో 10 మార్క్స్ క్వశ్చన్లో కూడా 2 మార్క్స్ డెఫినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక 5 రోజులు 10 మార్క్స్ అంటే మొత్తం ఇక్కడ 10-15, అక్కడ 10, డెఫినెట్గా 20 మార్క్స్ పైన డెఫినేషన్స్ నుంచి వర్కౌట్ చేసేయచ్చు. కాబట్టి డెఫినేషన్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. డెఫినేషన్స్ అన్ని 2 lines 3 lines డెఫినేషన్సే. ఆ డెఫినేషన్స్ అన్ని మీకు క్వశ్చన్ పేపర్స్ బుక్లో ఇచ్చాను. ఒక్కసారి ఆ డెఫినేషన్స్ అన్నిటిని ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఒకసారి చెప్తాను. 10 మార్క్స్కి వచ్చేసరికి ఏంటి సైజు రిడక్షన్ చాప్టర్లో ఏమేంటో ఒకసారి ఇక్కడ రాస్తున్నాను చూడండి. డెఫినేషన్ చదువుతారు. తర్వాత అప్లికేషన్స్ అంటే సైజ్ రిడక్షన్ వల్ల ఫార్మసీలో ఏంటి యూజ్, అప్లికేషన్స్ ఇన్ ఫార్మసీ 3 మార్క్స్లో అడగచ్చు. అలాగే టెక్నిక్స్ ఆఫ్ సైజ్ రిడక్షన్ అంటాం. అంటే మనకి ఉన్నాయి ఏమిటి టెక్నిక్స్లోకి వచ్చేసరికి మన కటింగు, లేకపోతే మెథడ్స్ అనొచ్చు, టెక్నిక్స్ అనొచ్చు, మెథడ్స్ వచ్చు. కటింగు, కంప్రెషను, ఎట్రిషను, అలాగే ఇంపాక్ట్, ఇవన్నీ కూడా టెక్నిక్స్. ఇవి 2 మార్క్స్. 3 మార్క్స్ 5 మార్క్స్ 10 మార్క్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ మొన్న మనకి ఏమేమి ఉన్నాయంటే హ్యామర్ మిల్ కానీ, లేకపోతే డిసింటిగ్రేటర్ కానీ, లేకపోతే బాల్ మిల్ కానీ, లేకపోతే ఫ్లూయిడ్ ఎనర్జీ మిల్ కానీ, 4 మిల్స్ ఉన్నాయి. 4గిట్లో ఒకటి ఖచ్చితంగా అడుగుతాడు. మన సప్లిమెంటరీలో హ్యామర్ మిల్ అడిగాడు కాబట్టి మీరు ఈసారి బాల్ మిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాల్ మిల్ ఫుల్గా చదువుకోండి. ఫ్లూయిడ్ ఎనర్జీ మిల్ కూడా చదవండి. ఫ్లూయిడ్ ఎనర్జీ మిల్ షార్ట్లో రావచ్చు. డిసింటిగ్రేటర్ కూడా వదలద్దు. కాబట్టి ఈ 3 చదవండి. హ్యామర్ మిల్ మొన్న అడిగేసాడు కాబట్టి. సో సైజ్ రిడక్షన్ చాప్టర్లో డెఫినేషన్స్, అప్లికేషన్స్, టెక్నిక్స్, తర్వాత ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ సైజ్ రిడక్షన్. ఇది కూడా చాలా ఈజీ. ఏమేం ఫ్యాక్టర్స్ సైజ్ రిడక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? హార్డ్నెస్, తర్వాత మెటీరియల్ స్ట్రక్చరు, అలాగే సాఫ్టింగ్ టెంపరేచరు, అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఓన్గా రాయొచ్చు. సో మేజర్గా వచ్చి బాల్ మిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్లూయిడ్ ఎనర్జీ మిల్ కూడా వదలొద్దు. ఇది ఈ చాప్టర్లో. అదే దీంతోపాటు మీరు ఇది కూడా మిస్ చేయండి. అఫీషియల్ గ్రేడ్స్ ఆఫ్ పౌడర్స్ మొన్న ఇచ్చాడు. ఇది ఎవరిని పేపర్ ఉండదు. అఫీషియల్ గ్రేడ్స్ ఆఫ్ పౌడర్స్, ఇది సైజ్ సెపరేషన్ చాప్టర్లో ఉంటుంది కాబట్టి దీంతో కలిపి చదివేసుకోండి. ఇది సైజ్ రిడక్షన్ చాప్టర్కి వచ్చేసరికి మనం ఎక్స్పెక్టేషన్. సైజ్ రిడక్షన్ అయిపోయాక మనం నెక్స్ట్ ఫిల్టరేషన్.
ఫిల్టరేషన్ చదవలేదండి, డిస్టిలేషన్ చదివానండి అంటే ఇదేనో ఓకే, మీరు ఇష్టం రెండిట్లో ఒకటి నేను ఏదో ఒకటి చేసుకోవచ్చు మీ ఇష్టం. సో నేను ఫిల్టరేషన్ చెప్తాను. ఫిల్టరేషన్లోకి వచ్చేటప్పటికి డెఫినేషన్స్ అన్ని, ఫిల్టరేషన్ అంటే ఏంటి, క్లారిఫికేషన్ అంటే ఏంటి, స్ట్రైనింగ్ అంటే ఏంటి, ఫిల్టరేషన్స్ అన్ని చదువుకోండి. తర్వాత ఫిల్టర్స్లోకి వచ్చేసరికి మెటా ఫిల్టర్ లేకపోతే ఫిల్టర్ ప్రెస్, ఈ రెండిట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువ శాతం మెటా ఫిల్టర్ అడగచ్చు. అలాగే సెంటెడ్ గ్లాస్ ఫిల్టర్ కూడా మొన్న అడిగాడు. సెంటెడ్ గ్లాస్ ఫిల్టర్ మొన్న వచ్చేసింది కాబట్టి సెంటెడ్ గ్లాస్ ఫిల్టర్ అడగపోవచ్చు. తర్వాత మనం ఈ చాప్టర్లో వచ్చేటప్పటికి, ఫిల్టరేషన్ చాప్టర్లో వచ్చేటప్పటికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్టర్ మీడియాలో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి యొక్క ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఉంటాయి, వాటి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫిల్టర్ మీడియా ఉంటాయి. సో అది కూడా మీరు చూసుకోండి. తర్వాత మెటా ఫిల్టర్ ప్రెస్లో ఏదో ఒకటి రావచ్చు. యూజువల్గా మెటా ఫిల్టర్ ఎక్కువగా ఇంపార్టెంట్గా మనం చదవండి. ఇది మిగతా చిన్న చిన్న ఫిల్టర్స్ ఉన్నాయి, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఫిల్టరేషన్కి వచ్చేసరికి. మూడోది ఎక్స్ట్రాక్షన్లో డెఫినేషన్స్ కామనే, టైప్స్ ఆఫ్ ఎన్ని రకాల ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లు ఉన్నాయి అది కూడా చేసుకుంటారు కదా. దీంతోపాటు ఇక్కడ మీరు ఈసారి ఖచ్చితంగా సోఆక్సిలేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్గా, ఎందుకంటే మొన్న డబుల్ మెసిలేషన్ ట్రిపుల్ మెసిలేషన్ ఇచ్చాడు కాబట్టి ఈసారి సోఆక్సిలేట్ ఎక్స్ట్రాక్షన్ కన్ఫామ్గా ఇస్తాడు. దీంతోపాటు సింపుల్ పర్కులేషన్ కూడా చదువుకోండి. ఒకవేళ ఏదైనా మిస్ అయితే సింపుల్ పర్కులేషన్ అవ్వచ్చు, లేదంటే సోఆక్సిలేట్ ఎక్స్ట్రాక్షన్. టైప్స్ ఆఫ్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లో 5 రకాలు ఉన్నాయి, 5 రకాల ప్రాసెస్లు డెఫినేషన్ చదవండి, డెఫినేషన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ చదవండి, తర్వాత సోఆక్సిలేట్ ఎక్స్ట్రాక్షన్ మెయిన్గా చదవండి, తర్వాత సింపుల్ పర్కులేషన్ కూడా దీంతోపాటు చేసుకోండి. ఇది ఎక్స్ట్రాక్షన్ చాప్టర్కి సరిపోతుంది. తర్వాత స్టెరిలైజేషన్లో డెఫినేషన్, స్టెరిలైజేషన్ అంటే ఏంటి, డిస్ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, దీని డెఫినేషన్ కూడా చదువుకోండి. తర్వాత స్టెరిలైజేషన్ చాప్టర్లో మనం మాయిస్ట్ హీట్ ఇచ్చాడు కాబట్టి ఈసారి డ్రై హీట్ స్టెరిలైజేషన్ అంటే హాట్ ఎయిర్ ఓవెన్ చూసుకోండి. మేజర్గా హాట్ ఎయిర్ ఓవెన్ తోటి టైప్స్ అన్నీ ఒకసారి చదవండి. టైప్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ టెక్నిక్స్ మొత్తం అన్ని రకాల స్టెరిలైజేషన్స్ ఉన్నాయి. ఒకసారి బ్రీఫ్గా ఒక చార్ట్ లాగా ఇచ్చాను నేను మీకు, క్లాస్లో వేయించాను. అలాగే దీంట్లో డ్రై హీట్, మాయిస్ట్ హీట్, రేడియేషన్, ఫిజికల్లో కెమికల్ మెథడ్స్, అలాగే మెకానికల్ మెథడ్స్ ఒకసారి చూసుకోండి. ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ తోటి ఒక చిన్న లిస్ట్లో తయారు చేసుకోండి. అది టైప్స్లోకి ఉపయోగపడుతుంది. మేజర్గా వచ్చేటప్పుడు హాట్ ఎయిర్ వేవ్ అని చూసుకోండి. హాట్ ఎయిర్ వేవ్ షార్ట్లో అన్నట్టయితే రేడియేషన్ స్టెరిలైజేషన్, ఈ 2 చూసుకోండి సరిపోతుంది. ఇది స్టెరిలైజేషన్ చాప్టర్. ఇంకా ట్యాబ్లెట్స్ వచ్చేసరికి డెఫినేషను, టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఇవి ఎలాగో తప్పో. మొన్న టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ కొంచెం డిఫరెంట్గా అడిగాడు అనుకోండి, చూడండి క్వశ్చన్ పేపర్లో పెట్టాను నేను. తర్వాత దీంట్లో ముఖ్యంగా మీరు మొన్న ఏమడిగాడంటే డిఫెక్ట్స్ అడగలేదు మొన్న. సో ఇప్పుడు మీ సార్ డిఫెక్ట్స్ ఇన్ ట్యాబ్లెట్ మేకింగ్, ఇది ఖచ్చితంగా చదవండి, కన్ఫామ్గా వస్తుంది. అలాగే డిసింటిగ్రేషన్ టెస్ట్ చదవండి. డిసింటిగ్రేషన్ టెస్ట్ ట్యాబ్లెట్స్కి ఎలా చేస్తారు అదొకటి కన్ఫామ్గా చదవండి. డిఫెక్ట్స్ ఇన్ ట్యాబ్లెట్ మేకింగ్ చదవండి. తర్వాత కోటింగ్లో మన ఎంట్రీ కోటింగ్ అడిగాడు, ఈసారి షుగర్ కోటింగ్ కానీ ఫిలిం కోటింగ్, ఎంట్రీ కోటింగ్ మళ్ళీ చదవండి, దీన్ని వదలొద్దు. ఎంట్రీ కోటింగ్ 3 కోటింగ్స్ చదవండి. కోటింగ్ టైప్, కోటింగ్ టెక్నిక్స్, కోటింగ్లో ఏ మెటీరియల్స్ వాడతాం, కోటింగ్ ఎందుకు చేస్తారు, రీజన్ ఫర్ కోటింగ్ కూడా మీరు చదవాలి ఇది. ఓకే, మేజర్కి వచ్చేసరికి డిఫెక్ట్స్ ఇన్ హాస్పిటల్ ట్యాబ్లెట్ మేకింగ్ మనం ఈసారి దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో 5 చాప్టర్ల ఫార్ములాని ఇదే మనం చేసుకోవచ్చు. డెఫినేషన్స్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే అన్ని చాప్టర్ నుంచి వచ్చే హెడ్డింగ్స్ అన్ని డెఫినేషన్స్, దాంట్లోవి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అన్నీ కూడా మీకు నేను ఈ క్వశ్చన్ పేపర్స్తో పాటు ఇచ్చాను. ఒకసారి డెఫినేషన్స్ అన్నీ చూసుకోండి. షార్ట్లో 1 మార్క్ 2 మార్క్ వాటిల్లో నేను కొన్ని ఒక 10-15 ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తాను. ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ ఇంజెక్షన్ ఐపీ, ఎన్ని డెఫినేషన్స్లో చెప్తున్నాను నేను. తర్వాత సైజ్ రిడక్షన్,
ట్యాబ్లెట్స్, అలాగే క్యాప్సూల్, అలాగే ఎక్స్ట్రాక్షన్, ఫిల్ట్రేషన్, స్ట్రైనింగ్, తర్వాత క్లారిఫికేషన్. దీంతోపాటు ట్యాబ్లెట్స్ క్యాప్సూల్స్తో పాటు ఎలిక్జర్, ఇక్కడ రాస్తాను, ఎలిక్జర్, సిరప్, లోషన్, లినిమెంట్, తర్వాత డ్రాట్. ఇది సింగిల్ లైన్ డెఫినేషన్లో ఉంటాయి చూసుకోండి. తర్వాత డిస్టిలేషన్, ఇమ్యూనిటీ, డోసేజ్ ఫామ్, అలాగే ఎడిటివ్ అనొచ్చు, లేకపోతే ఎక్స్పియంట్స్ అనొచ్చు. ఎక్స్పియంట్స్, తర్వాత స్టెరైల్ వాటర్ ఫర్ ఇంజెక్షన్, తర్వాత డిస్ఇన్ఫెక్షన్, యాంటీసెప్టిక్, డిస్ఇన్ఫెక్టాంట్. ఇవన్నాక లేకపోతే మీ దగ్గర కెమిస్ట్రీలో ఉంటే చూసుకోండి. ఇవి బ్రీఫ్గా సైజ్ రిడక్షన్ ఇచ్చాను కదా. మిక్సింగ్, హోమోజినైజేషన్, వ్యాక్సిన్, సిరా, యాంటీసిరా, యాంటీటాక్సిన్. చాలా వరకు కవర్ చేసాం. క్యాప్సూల్ వచ్చింది, మైక్రో ఎన్క్యాప్సులేషన్, తర్వాత ఇవి వరకు మీరు డెఫినేషన్స్ చేసుకోండి. 10-15 డెఫినేషన్లు వచ్చిన ఒక 5-6 పెయిన్ డెఫినేషన్లు వస్తాయి. ఒక్క రాంగ్ ఆన్సర్ని కరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసి 22 మార్క్స్ మీ టార్గెట్. మనసు పెట్టండి, జాగ్రత్తగా రాయండి ఎగ్జాము. ఎగ్జామినేషన్ ఎలా రాయాలో కూడా చిన్న ఒక ఐడియా అవుట్లైన్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. అవి ఆ ప్రకారంగా ఫాలో అవ్వండి. ఎగ్జామ్ పేపర్ ఇప్పుడు మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఓఎంఆర్ షీట్ మీద మీ ఫోటో అన్నీ కూడా ప్రింట్ అయిపోయి ఉంటాయి, మీ పేరు ఎవ్రీథింగ్ ప్రింట్ అయిపోయి ఉంటాయి. మీరు ఓఎంఆర్ షీట్ మీద ఆన్సర్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎడిషనల్ షీట్స్ ఇవ్వరు, ఓన్లీ ఇచ్చిన షీట్లు మాత్రం, ఇచ్చిన బుక్లెట్ని మాత్రమే మీరు నింపాల్సి ఉంటుంది. ఆ బుక్లెట్ నింపేసి అంత రాయగలిగితే అంత రాసి ఇచ్చేయడమే. రాసేటప్పుడు మీ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్లో మీకు చిన్న లైన్స్ కూడా ఇస్తారు. నీట్గా పేజీకి 14 లైన్లు మించకుండా రాయడం అలవాటు చేసుకోండి. పట్టించేసి కూరేసి నింపేయకండి. 14 లైన్స్ పేజీకి ఉండేలా ప్రయత్నం చేసుకోండి. 14 కానీ 16 లైన్స్ కానీ చూడడానికి పేపర్ కరెక్షన్ చేసేవాడు కూడా ఇంపుగా ఉండాలి మన పేపర్. ఇప్పుడు కూడా బార్డర్లో క్వశ్చన్ పేపర్ వేయండి, క్వశ్చన్ నెంబర్ వేయండి, 1, 2, 3 ఏదైతే క్వశ్చన్ నెంబర్ వేయండి. తర్వాత ఆన్సర్ రాసేటప్పుడు ఫస్ట్ సైడ్ హెడ్డింగ్, దీన్ని మెయిన్ సైడ్ హెడ్డింగ్ అంటాం కదా, మెయిన్ సైడ్ హెడ్డింగ్ క్యాపిటల్ లెటర్స్లో పెట్టి నీట్గా ఉంచండి మెయిన్ సైడ్ హెడ్డింగ్ని. తర్వాత సబ్ సైడ్ హెడ్డింగ్ ఏమో సెపరేట్గా ఈ మాత్రం గ్యాప్లో ఇలా ఉండాలి. మెయిన్ సైడ్ హెడ్డింగ్ రాస్తారు 2-3 లైన్లు, సబ్ సైడ్ హెడ్డింగ్ వచ్చింది, సబ్ సైడ్ హెడ్డింగ్ మెయిన్ సైడ్ హెడ్డింగ్ దగ్గర ఉండకూడదు, ఇక్కడ రావాలి. దీని కింద ఏదైనా పాయింట్స్ ఉన్నప్పుడు రాస్తూ ఇక్కడికి వెళ్ళకుండా దీని లైన్ ఇక్కడి నుంచి ఇలాగా చేయాలి. ఇది ఒక ప్రింటెడ్ బుక్స్లో ఫాలో అయ్యే టెక్నిక్. ఇది అందంగా ఉంటుంది అనమాట. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేయకుండా ఇక్కడ స్టార్ట్ చేసి రాసుకుంటూ వెళ్ళండి. అలాగా రాసుకుంటూ వెళ్ళిన తర్వాత పాయింట్స్ వచ్చిన చోట ఒక బుల్లెట్స్ లాగా నీట్గా అలా పాయింట్స్ పెట్టుకోండి. పాయింట్స్ 2 రాశారు, ఇలా బుల్లెట్స్ లాగా తయారు చేసుకోండి, అందంగా ఉండాలి అవి. ఈ రాసినప్పుడు మళ్ళీ ఈ లైన్ని ఇక్కడ వరకు తీసుకురాకండి, ఇక్కడి నుంచి కొనసాగించండి. ఇలాగా అందంగా ఉంటుంది సబ్ సైడ్ హెడ్డింగ్.
సబ్ హెడ్డింగ్ని మొత్తం క్వశ్చన్ ఆన్సర్ షీట్ అంతా కూడా ఒకటే పద్ధతిని ఫాలో అవ్వండి, ఏదో ఒక ప్యాటర్న్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ పెట్టారనుకోండి ఇలాగ జిగ్జాగ్గా, ఇది సబ్ హెడ్డింగ్ అని అర్థం రావాలి. మెయిన్ సైడ్ హెడ్డింగ్కి మీరు ఇలాంటి ఏదో ప్యాటర్న్ పెట్టుకున్నారు, ఇది మెయిన్ సైడ్ హెడ్డింగ్ అని అర్థం రావాలి. ఇది మళ్ళీ మెయిన్ సైడ్ హెడ్డింగ్ వచ్చినప్పుడే పెట్టాలి, ఇది మళ్ళీ సబ్ సైడ్ హెడ్డింగ్ వచ్చినప్పుడే పెట్టాలి. అలాగా అది మెయిన్ సైడ్ హెడ్డింగ్ సబ్ సైడ్ హెడ్డింగ్ అనేది చూడాలి. ఎంత తక్కువ రాస్తే అంత మంచిది. రాయడంలో పేజీలు పుస్తకాలు నింపేసి నేను రోజుకి 20 పేజీలు రాశానండి, పేజీకి 1 మార్క్ అయినా వేయకుండా పోతాడంటే వెయ్యడు. కంటెంట్ ఉంటే మీరు 3 పేజీలు రాసినా పాస్ అవుతారు. కాబట్టి ఏంది అడుగుతున్నాడో దాన్ని మీరు ఆన్సర్లో మెన్షన్ చేయాలి. డెఫినేషన్ ఆఫ్ సైజ్ రిడక్షన్, ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ సైజ్ రిడక్షన్ రాశారు. తర్వాత అప్లికేషన్ సైడ్ హెడ్డింగ్ ఉండాలి. తర్వాత ఏదో బాల్ మిల్ అడిగాడు రాశారు, దాని కన్స్ట్రక్షన్ ఆఫ్ బాల్ మిల్ సైడ్ హెడ్డింగ్ ఉండాలి. వర్కింగ్ ఆఫ్ బాల్ మిల్ సైడ్ హెడ్డింగ్ ఉండాలి. మళ్ళీ అప్లికేషన్స్ ఆఫ్ బాల్ మిల్ సైడ్ హెడ్డింగ్ ఉండాలి. అలా సైడ్ హెడ్డింగ్స్ తోటే ఆన్సర్స్ నీట్గా తయారవుతాయి. పేరాల్లో కలిపేసి దాన్ని క్లమ్జీ చేసేయకండి. పేపర్ని ప్రాపర్గా ఆన్సర్ చేయండి, మంచి మార్క్స్తో పాస్ అవుతారు. మీ టార్గెట్ వచ్చి అవుట్ ఆఫ్ 80 22 మార్క్స్ టార్గెట్ మాత్రమే. చాలా ఈజీగానే మీరు గెట్ ఆన్ చేయొచ్చు 22 మార్క్స్, ఇది పెద్ద ఇష్యూ కాదు. సో నెక్స్ట్ సబ్జెక్ట్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.